Hi, this is Dinesh Gangasani. Welcome to my channel Think About This. ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ అండి విగ్రహాలకి సంబంధించినటువంటిది. ఏ విగ్రహాలు? ఈ దేవతల విగ్రహాలు, ఇలాంటి విగ్రహాలకు సంబంధించింది కాదండి. నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఏదైతే ఉందో అంశము, అది కొంతమందికి బాధ కలిగించవచ్చు. అయినా సరే మాట్లాడక తప్పదు. ఇది రాజకీయ అంశంగా కూడా మార్చకండి. ఒక తెలంగాణ వాదిగా తెలంగాణకు సంబంధించి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడదలుచుకున్నానండి. ఏంటి సార్ ఈ విగ్రహాల అంశం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అనేది ఒక సంస్కృతి అండ్ దీనికంటూ ఒక భాష, దీనికంటూ ఒక భిన్నమైన అభిరుచులు కూడినటువంటి ఒక ప్రాంతం అండి. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఎంతో ఉందండి. మరి ఈ తెలంగాణ చరిత్రతో ముడిపడిన వాళ్ళ యొక్క విగ్రహాలు మాత్రం తెలంగాణలో, అంటే తెలంగాణ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళ విగ్రహాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కావచ్చండి, చాలా చాలా తక్కువగా ఉన్నాయండి. ఇంకా 2014 కంటే ముందు చాలా తక్కువగా ఉండేవి. సరే, 2014 తర్వాత కొన్ని అయ్యాయి అనుకోండి. ఇంకా పెట్టాల్సిన అవసరం ఇది ఎంతైనా ఉంది. ఇది పెట్టడానికి టాపిక్ ఎందుకంటే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అసలు ముఖ్యమైన అంశం ఇప్పుడు చెప్పబోయేదేనండి. అదేంటంటే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సమాజానికి అక్కడకు రానటువంటి విగ్రహాలు ఇక్కడ ఎందుకు అని నా క్వశ్చన్ అండి. ఇక్కడ ఎందుకు? ఎవరోడో విగ్రహం ఇక్కడ ఎందుకండి? మా తెలంగాణ సంస్కృతికి, ఇక్కడి భాషకి, ఇక్కడి ఉన్నటువంటి మూమెంట్లకి సంబంధం లేని, చరిత్రకు సంబంధం లేని మీ విగ్రహాలు ఇక్కడ మాకు ఎందుకు? ఒక రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా తెలంగాణలో వేరే ప్రాంతం వాళ్ళే చాలా ఉన్నాయండి. ఎందుకండి మాకు ఇవి? పోనీ మా ప్రాంతం వాళ్ళే మీ ఏమన్నా పెట్టుకున్నారా అంటే లేదే. గొప్ప గొప్ప వాళ్ళు ఏమన్నా పెట్టారా? అది లేదు. పోనీ మీరు కొన్ని స్టేట్లకు వెళ్ళండి, లైక్ తమిళనాడు లాంటి స్టేట్కి వెళ్ళండి, కేరళకు వెళ్ళండి, బాగా అబ్జర్వ్ చేయండి. కొన్ని అసలు ఇప్పుడు మన తెలంగాణలో కనబడే చాలా విగ్రహాలు అక్కడ కనబడవండి. అదేందో తెలియదు, అడ్డమైన విగ్రహాలన్నీ కూడా మన తెలంగాణలోనే చాలా ఉన్నాయండి. మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నానని అనుకోకండి. అవి అడ్డమైన అంటే మాకు మట్టు అయితే అవి రియల్గా మా సమాజానికి అవసరం లేనటువంటి విగ్రహాలు అనుకోవాలండి. ఎందుకంటే అన్ని విగ్రహాలు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్, గొప్ప వ్యక్తులైనటువంటి ఒక అంబేద్కరు, గాంధీయో, ఓ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళకి కొన్ని విగ్రహాలు ఉన్నా నో ప్రాబ్లం అండి. కానీ ఎవరెవరో విగ్రహాలండి. ఏంది ఎన్నెన్ని విగ్రహాలు అవి? ఎక్కడికక్కడికి వాళ్ళ విగ్రహాలతో నింపిస్తే రీసెంట్గా ఏంటండి, ఎవడు అసలు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేస్తాడు. ఎక్కడ పెట్టాడు? సెక్రటరియట్లో. ఆల్రెడీ ఒక విగ్రహం ఇక్కడ ఉంది కదా హైదరాబాద్లో. నీకు అంత అవసరం అనుకుంటే నీ గాంధీ భవన్లో పెట్టుకో, నీ ఇంటి దగ్గర పెట్టుకో, లేదా మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇల్లు దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి, మేము కాదనము. ఏదో ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కూడా ఓపిక పట్టిందండి. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరు క్వశ్చన్ చేసినా చేయకపోయినా దీన్ని నేను మాత్రం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించుకున్నానండి. ఎవరైనా నాకు సపోర్ట్గా ఉంటే దీన్ని నేను ఒక ఉద్యమంగా చేస్తానండి. తెలంగాణ సమాజంలో, తెలంగాణలో మొత్తము తెలంగాణ మహనీయుల విగ్రహాలతోటే నింపండి. పేర్లు కూడా తెలంగాణ మహనీయులనే పెట్టండి. ఇప్పటికీ చాలామందికి తెలంగాణ మహనీయుల పేర్లే తెలియకుండా అయిపోయిందండి. ఒక గొప్ప గొప్ప వాళ్ళవి, లెజెండరీ వాళ్ళవి కొద్దిమందివి ఉండనివ్వండి. కొద్దిమందివే లైక్ గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, ఇలాంటి వాళ్ళు మాత్రమే. ఇంకా ఎవరి అయినా కొన్ని విగ్రహాలు పెట్టాలనుకుంటే ఒక కమిటీని వేసి ఆ కమిటీ చెప్పిన విగ్రహాలను మాత్రము కొన్ని పెడదాం. ఇంకా చెప్పాలంటే ఆ కొన్నిటిని అక్కడక్కడ ప్లేసెస్లో కాకుండా నాకు వచ్చిన ఒక చిన్న ఐడియానండి, ఇది మీకు నేను షేర్ చేస్తున్నాను. ఏం చేయాలంటే ఇదే హైదరాబాదులో కొన్ని ఎకరాల ప్లేస్ని తీసుకొని ఒక లెజెండరీ స్టాచ్యూస్ పార్క్ అని పెడదాం. మొత్తం ఇండియాలో ఫ్రీడమ్ ఫైటర్స్లో కానీ, సోషల్ రిఫార్మ్స్లో కానీ గొప్ప వ్యక్తుల విగ్రహాలని అక్కడ పెట్టుకుందాం. కానీ తెలంగాణ సమాజంలో ఎక్కడికక్కడికి ఏ మూలకు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు, తెలంగాణకు సంబంధించిన పేర్లే ఉండాలండి. ఎందుకంటే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పేరు పెట్టుకుందాం, దానికి ఒక తెలంగాణ మహనీయుడి పేరు పెట్టుకుందాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకుందాం, దానికి మన మహనీయుడి పేరు.
ఏదో ఇన్ని రోజులు పోనీ అని టచ్ చేయలేదు. కానీ ఇంకొక బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది నా కంపల్సరీ దీన్ని ఒక మూమెంట్గా చేస్తానండి. ఇప్పుడు చేద్దామంటే కాంగ్రెస్ హయాంలో ఈ కొడుకులంతా కూడా ఇదే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ భజన చేసే గ్యాంగ్ అండి. ఎందుకండి మనకి ఇవన్నీ విగ్రహాలు? ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళనాడుకి వెళ్ళి చూడండి, ఎన్ని ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉంటాయండి. ఛత్రపతి శివాజీ గొప్పవాడేనండి, కానీ ఎన్ని విగ్రహాలు ఉంటాయి ఒక్కసారి మీరు కౌంట్ చేసుకుంటండి. తమిళనాడుకి వెళ్ళి ఒక్కసారి కేరళకి వెళ్ళండి. ఛత్రపతి శివాజీకి తెలంగాణకి ఏం సంబంధం అండి? ఏమైనా మాట్లాడితే ఓ ముస్లిం రూలర్ మీద ఫైట్ చేసినటువంటి ఏదో గొప్పగా హిందూ వాదంతో ఓ విగ్రహం పెట్టేసి జై శివాజీ జై భవానీ. మరి అలా అంటే ఒక టిప్పు సుల్తాన్ కూడా ఒక మనని పట్టి పీడించినటువంటి ఎవరు ఆంగ్లేయులతోటి పోటీ దాన్ని ఏమంటారు, ఫైట్ చేసి చనిపోలేదండి. మరి టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టినప్పుడు కర్ణాటకలో ఎందుకండి మీరు ధర్నాలు స్ట్రైకులు చేశారు? ఇదే బీజేపీ వాళ్ళు. మరి టిప్పు సుల్తాన్ కూడా పెడతాం ఇండియా మొత్తం. మరి ఏంటండి ఇది? ఎవరెవరో ఒక ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళని ఎక్కడెక్కడో వాళ్ళని కూడా మాకు తీసుకొచ్చి పెడుతున్నారు. సరే పెట్టుకుంటే ఒక ప్లేస్లో పెట్టుకుందాం. సరే ఎవరైనా భక్తి ఉంటే అక్కడికి పోయి దండేసుకుంటారా, ఏమైనా స్లోగన్ ఇచ్చుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. అది ఎక్కడికక్కడికి ఏ కార్నర్కి ఇలాంటి విగ్రహాలన్నీ పెట్టి ఎక్కడికక్కడికి మొత్తము విగ్రహ రాజకీయాలు చేస్తున్నారండి. ఎందుకండి మాకు అన్నీ ఎన్టీఆర్ విగ్రహాలు ఇక్కడ? ఎందుకంటే మాకు అన్నీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇక్కడ? ఇక రేపు ఇంకా చంద్రబాబు నాయుడు విగ్రహం కూడా పెట్టమంటారేమో అతను పోయిన తర్వాత. ఎందుకండి వీళ్ళ విగ్రహాలు? ఒక ప్లేస్ చాలండి. ఏం మా విగ్రహాలు ఏమైనా అక్కడ పెట్టారా చూడండి. మా మహనీయుల విగ్రహాలు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాయా చూడండి. పోనీ తమిళనాడులో ఉన్నాయా, ఏ కర్ణాటకలో ఉన్నాయా, ఏ కేరళలో ఉన్నాయా, పోనీ నార్త్ ఇండియాలో ఉన్నాయా? నేను ఇక్కడ ఇంకొక మీకు క్వశ్చన్ వేయదలుచుకున్నానండి. ఇదే సౌత్ ఇండియా మహనీయుల విగ్రహాలు ఎన్ని నార్త్ ఇండియాలో ఉన్నాయండి? ఇన్ని సౌత్ ఇండియా మహనీయుల విగ్రహాలు నార్త్లో ఉన్నాయి చెప్పండి. ఇదే నార్త్ ఇండియా అందరి మహనీయుల విగ్రహాలను తీసుకొచ్చాడు. సౌత్ ఇండియాలో మాత్రం కుక్కారు. ఎస్పెషల్గా మాలాంటి ఎడ్డి సమాజం తెలంగాణలో ఆంధ్రలో అక్కడక్కడ కుక్కారండి. మరి మా విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నారండి అక్కడ మీరు? ఎందుకు ఈ విగ్రహ రాజకీయాలు? మీకు వాళ్ళు ఎంత గొప్పనో మీరు పెట్టుకోండి, మేము పెట్టుకునే వాళ్ళే మేము పెట్టుకుంటాం. దీనికోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరి విగ్రహాలు ఉండాలి ఎంతవరకు ఉండాలి అక్కడే పెట్టేస్తాం. ఇంకొక నాకు వచ్చిన ఐడియా ఇది ఒక్కటండి, ఒక లెజెండరీ స్టాచ్యూస్ పార్క్ని పెట్టేసి అక్కడ అందరూ అక్కడే పెట్టేద్దాం. పెద్ద పార్కు, కొన్ని ఎకరాలైనా సరే తీసుకొనైనా పెట్టేస్తే ఎవరు వాళ్ళు అక్కడికి వెళ్ళేస్తారు, మొక్కుకుంటారా, ఏమైనా చేస్తారా, స్లోగన్స్ ఇస్తారు, అక్కడే చేసుకుంటారు. అదొక పార్క్ లెక్క వెళ్ళేసి చూసుకుంటారు, వస్తారు. కానీ ఎక్కడికక్కడికి ఏ రోడ్డు మీదైనా ఏ జంక్షన్లో అయినా ఎక్కడికక్కడికి తెలంగాణ మహనీయుల విగ్రహాలే ఉండాలి. ఏ దానికైనా కూడా ఏ ప్రభుత్వం రంగానికి సంబంధించిన ఏ దానికైనా తెలంగాణ మహనీయుల పేర్లే ఉండాలండి. అరే ఈ ఒక్క విషయంలో నేను కాంగ్రెస్ అభినందిస్తానని. ఇప్పుడు చాలా మటుకు బీఆర్ఎస్ కూడా కొన్ని పేర్లు మార్చిందనుకోండి. ఆ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకుంటే మీకేంటండి? ఇక్కడున్న వైశ్యులు కూడా ఏదో లేచి ఎగురుతున్నారు. మీ వైశ్య సమాజం వాడే కావచ్చు, గొప్పవాడే కావచ్చు పొట్టి శ్రీరాములకి తెలంగాణకి ఏం సంబంధం అండి? పొట్టి శ్రీరాములకి ఏమైనా సంబంధం ఉంటే ఆంధ్రాతో సంబంధం. ఆంధ్ర కోసం ఫైట్ చేస్తాడు, ఆంధ్ర విముక్తి కోసం ఫైట్ చేస్తాడు, మద్రాసు నుండి సపరేట్ కావాలని ఫైట్ చేస్తాడు. మన తెలంగాణ కోసం కాదండి. ఒక వైశ్యుడు అని చెప్పేసి మా వైశ్యుని తీసేస్తారా? వైశ్యుల మీద గొప్ప నాకు ప్రేమ అన్నీ ఉన్నాయండి. కాకపోతే మీ వైశ్యుకి సంబంధించినట్టు ఎవరైనా గొప్ప పర్సన్ పేరు చెప్పండి పెడతారు. ఇది లేదు అది లేదు, పొట్టి శ్రీరాముల పేరు తీసేస్తే వద్దండి అని చెప్పేసి. ఎందుకు? పొట్టి శ్రీరాములు మనకే సంబంధం? ఆ మాత్రం చరిత్ర తెలియదు మీకు? పొట్టి శ్రీరాముల పేరు అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు ఆంధ్రాలో పెట్టుకుంటారు, ఇంకా మహా ఎక్కువ ఉంటుంటే ఇంకో దగ్గర పెట్టుకుంటారు. మనకేంటండి అవసరము? అంత ఈ విగ్రహ రాజకీయాలని లేకుండా దీంట్లో ఓట్ల రాజకీయం కూడా బాగుందండి. ఎవ్వడికి భయపడకండి. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా మీరే చేస్తే నేనైతే మీకు దండం పెడతానండి. ఈ ఒక్క విషయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ఇవన్నీ కనుక చేయగలిగితే నేను దండం పెడతాను. తీసేయండి, ఇవన్నీ విగ్రహాలు తీసి పడేసేయండి. ఎవరికంటే ఇవన్నీ విగ్రహాలు, కానీ మీరు తీసేయలేరు. ఎందుకంటే ఇదే రాజీవ్ గాంధీనే మొన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, సచివాలయంలో పెట్టారు. ఏమైనా ఉండాలి మీకు కనీసం. రాజీవ్ గాంధీ మనకేం సంబంధం? ఏది లేదు. ఎక్కడికక్కడికి మీ పార్టీ వ్యక్తులే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఇంకో పార్టీ వాళ్ళు తెచ్చి వాళ్ళు పెడతారు. ఎందుకంటే వీళ్ళే మనకు సంబంధము? ఒకళ్ళు పెట్టాలని కూడా ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, వాళ్ళు పెట్టుకుందాం ఇంతకుముందు చెప్పినట్టు. ఇప్పటికైనా విగ్రహ రాజకీయాలు మానండి, తెలంగాణ మహనీయాలను పెట్టండి, ఉన్న వాటిని వెంటగా తీసేయండి. ఓట్ల రాజకీయాల కోసం ఏం ఆలోచించకండి. వీళ్ళ విగ్రహం తీసేస్తే వీళ్ళ ఓట్లు పోతాయో, వాళ్ళ విగ్రహం తీసేస్తే వాళ్ళ ఓట్లు పోతాయో. అరే ప్రజల ఇళ్ళనే తీసేస్తున్నారు. ఈ విగ్రహాలు ఏందండి? తెలంగాణ మూమెంట్లో ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు తీస్తే పెద్ద గజ్ చేస్తారు. విగ్రహాలు పెద్ద అదా? పోనీ ట్యాంక్ బండ్ ఎవరిదండి? ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎవడు పెట్టాడు? అందులో ఒకటో రెండు మన తెలంగాణ తప్పించి అందరు ఎవరు పెట్టారు అందరూ తెలుసు. ఏదో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినాక కొన్ని విగ్రహాలు తెచ్చి పెట్టారు. ఎందుకు విగ్రహాలు? మీకు మీ ప్రాంతంలో వాళ్ళు గొప్ప అయితే పెట్టుకోండి, పూజించండి. మేము కూడా గొప్పనే అంటాము.
కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ మా మహనీయులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వందల్లో వేలల్లో ఉన్నారు. మేము పెట్టుకుంటాం. ఇప్పటికైనా మాకు అవకాశం ఉంది కాబట్టి మేము వాళ్ళని తలుచుకుంటాం, మా తరాలకు ముందు తరాలకు చెప్పుకుంటాం. చాలండి మీ విగ్రహ రాజకీయాలు. మరీ కావాలంటే మీరు ఒక ప్లేస్ చెప్పండి, అక్కడ పెట్టిస్తాం. లేదా అక్కడ కాబట్టి ఒక లెజెండరీ పార్కులో పెట్టేస్తే మీరు ఎన్ని దండలు పెట్టుకుంటారో, దండలు వేసుకుంటారో, ఏమైనా చేసుకోండి, స్లోగన్స్ ఇచ్చుకొని ఏమైనా చేసుకోండి. అంతే తప్పించేసి గల్లీ గల్లీకి ఎవడో మాకు అక్కర్లేని వాళ్ళు ప్రతి ఒక్క విగ్రహం తెచ్చి పెట్టడం, ఒకళ్ళు తీసేస్తే దాన్ని రాజకీయం చేయడము, ఇది మాత్రము నేను మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నానండి. ఈ ఒక్క విషయంలో మాత్రము చాలా సీరియస్. ఎవడు స్టార్ట్ చేసినా స్టార్ట్ చెప్పినా ఈ ఒక్క విషయంలో మాత్రము నేను ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగ ఉన్నదనుకోండి, వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారో అని అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన టైంలో కంపల్సరీ ఇది ఒక ఉద్యమంగా నేను నడిపిస్తానండి. నాతో ఒక 10 మంది సపోర్ట్ ఉన్నా సరే, ఒక ధర్నాను ఏదో చేసి ఒక ఉద్యమంగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఈ విషయంలో మాత్రం నేను ముందుండి నడుస్తాను. ఇది దినేష్ మాట, ఇది గుర్తుపెట్టుకోండి. నాకు మన తెలంగాణలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైనా కావాలంటే ఒక పార్కులో పెట్టించాడు, అక్కడ పెట్టిద్దాం. ఎక్కడ ఒక లెజెండరీ పార్క్ ఏర్పాటు చేస్తే అక్కడ మొత్తం విగ్రహాలు పెట్టిద్దాం, విగ్రహాల పార్క్. ఇక ఆ ప్లాన్ నాకు వచ్చిందండి. దాన్ని మాత్రం అది అమలు చేయాలని మాత్రం నేను కంపల్సరీ నెక్స్ట్ వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంట్ కొడతాను. అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నానంటే పక్కా వస్తుంది, బీఆర్ఎస్ పక్కా వస్తుంది, రాసి పెట్టుకోండి అందులో, ఓకేనా. సో కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొడతానండి. మీరు కూడా దీనికి అంగీకరిస్తే మీరు నాకు సపోర్ట్గా కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి నార్త్కి వెళ్ళి చూడండి, ఇదే రాజస్థాన్కి వెళ్ళండి, యూపీకి వెళ్ళండి, మన వాళ్ళ ఏమైనా ఉంటాయి ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడండి, మీరు ఒక్కసారి వెళ్ళి మన సౌత్ ఇండియా వాళ్ళు ఎంతమంది విగ్రహాలు ఉంటాయి చూడండి. ఓ బీఆర్లు ఉంటాయి, ఎక్కడ ఉంటాయండి, కానీ అక్కడ వాళ్ళే తీసుకొచ్చి అన్ని ఇక్కడ పెడతారండి. ఏంటో అర్థం కాదు ఈ విగ్రహాల రాజకీయాలు అనేవి. అల్లటప్ప దొరికామా తెలంగాణ వాళ్ళమి, ఇంకా అందరికంటే అల్లటప్ప మనమే దొరికినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనమేందో కూడా వాళ్ళకి చూపెట్టాలి, మనమేందో కూడా వాళ్ళకి చూపెట్టాలి. ప్రతి పేరుని మారుద్దాం, అవసరం లేదు, చాలు. మన తెలంగాణ మహనీయులు మంచిగా ఉన్నారు, పిల్లలకు కూడా తెలుస్తుంది. నువ్వు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టే ప్లేస్లో పివి నరసింహారావు పెట్టేసుకుందాం. ఈ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ప్లేస్లో ఇంకొక మహనీయుడి పేరు పెట్టుకుందాం. ఇంకా అలా చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. ఇంకా చాలా పెట్టుకుందాం, ప్రతి దానికి మనదే పెట్టుకుందాం. ఏదో గొప్ప మహనీయులు, ఏదో జ్యోతిరావు పూలేనో అలాంటి గొప్ప మహనీయులు అంటే ఓకే అనుకోవచ్చు. అని ఏందండి మామూలు ఓ లీడరు, ఏదో పెద్ద పీక్ పొడింగిల్ లెక్క అలాంటి లీడర్లది కూడా పెద్ద పెద్ద విగ్రహాలు, వాళ్ళు ఏదో తోపు తురుంకాలు అన్నట్టు. ఒక సినిమాలో చూశాను, నేనే రాజు నేనే మంత్రి అనే మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది విగ్రహాలకు సంబంధించి. ఎందుకంటే ఈ విగ్రహాలు మా తెలంగాణ మహనీయుల విగ్రహాలు మాత్రమే తెలంగాణలో మొత్తంగా ఉండాలి. 99% మా విగ్రహాలే ఉండాలి. మా ప్రజలకి, మా పబ్లిక్కి మా తెలంగాణ మహనీయులని విలువలు తెలియాలి. ఏమంటారు వ్యూవర్స్? ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి టాపిక్లతో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి చెప్పండి, కొద్దిగా ఛానల్ ఎంకరేజ్ చేయమని చెప్పండి. ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్లోకి వచ్చి మీకోసం మంచి వీడియోస్ తీసి పెడుతున్నానండి. నాకు సజెషన్ కూడా చేయండి. నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గానే నేను ఉంటాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.